సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్కులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎంపీఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఆధారాలతో సహా బయటపడతానన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బషీర్బాగ్ అమ్మవారి ఆలయం నుంచి బాబు జగ్దీవన్ రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42% రిజర్వేషన్లు అయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ చెప్తుంది, ఇంకొక వైపు బీసీ కమిషన్ ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, వీటిని ఆపి సక్రమంగా అమలు చేయాలని బీసీ కమిషన్ క్వాసీ జ్యుడిషియల్ అంటే కోర్టు పవర్లు ఉన్నటువంటి న్యాయ పవర్లు ఉన్నటువంటి బీసీ కమిషన్ తీర్పు చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ఇవేమి పట్టించుకోకుండా ఎన్నికలకు పోతుంది. బీసీలకు నిలువున దగా చేశారు, మోసం చేశారు, చీట్ చేశారు, అన్యాయం చేస్తూ వాళ్ళ శరీరాల మీద తొక్కుకుంటూ పోతున్నారు. ఇది మేము భరించము, దీనికి తప్పనిసరి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి అందుకే ఈరోజు పోరు యాత్ర, బీసీల తిరుగుబాటు యాత్ర, ఈ తిరుగుబాటు యాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్తామని చెప్పి